రాహుల్ సరికొత్త గ్యారంటీ ప్రజాస్వామ్య విధ్వంసకులపై తీవ్ర చర్యలు మా ప్రభుత్వం రాగానే చేపడతాం. భవిష్యత్తులో మరెవరు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా శిక్షిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన. మరి రాహుల్ సరికొత్త గ్యారంటీ అని చెప్పేసి చూస్తున్న దాంట్లో ఏం గ్యారంటీ ఉందో ఒకసారి చూద్దాం. వాళ్ళు మహిళలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో 50% రిజర్వేషన్లని కల్పిస్తాము మహిళలకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అది కుదరదా? రాహుల్ గాంధీ సరికొత్త గ్యారంటీ ప్రజాస్వామ్య విధ్వంసకులపై తీవ్ర చర్య, ప్రభుత్వం మారగానే ఆ పని చేస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన. 1800 కోట్ల ఐటీ నోటీసును పన్ను ఉగ్రవాదంగా అభివర్ణన. కేంద్రంలో ప్రభుత్వం మారగానే ప్రజాస్వామ్య విధ్వంసులపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర చర్య తీసుకుంటుందని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం వాగ్దానం చేశారు. ఇది తన గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. పార్టీ 1800 కోట్ల మేరకు ఆదాయ పన్ను కట్టాలని నోటీసులు అందుకున్న అనంతరం రాహుల్ గాంధీ ఆ వాగ్దానం చేశారు. ఐటీ నోటీసును పన్ను ఉగ్రవాదంగా పార్టీ అభివర్ణించింది. ఐటీ శాఖ తాజా పన్ను నోటీస్ 201718 నుంచి 202021 వరకు మదింపు సంవత్సరాలకు సంబంధించినది. దానిలో జరిమానా, వడ్డీ కూడా చేరి ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్య ఉంటుంది. ఎవ్వరూ మళ్ళీ ఇటువంటిది చేసేందుకు ధైర్యం చేయలేని రీతిలో చర్యలు ఉంటాయి. ఇది నా గ్యారంటీ అని రాహుల్ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఐటీ అధికారులు రూపాయలు 200 కోట్ల జరిమానా విధించి పార్టీ నిధులను స్తంభింపజేసిన తర్వాత కాంగ్రెస్ ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్నది. పార్టీకి హైకోర్టు నుంచి ఎటువంటి ఉపశమనం లభించలేదు. లోక్సభ ఎన్నికలకు సరిగ్గా కొన్ని వారాల ముందు కాంగ్రెస్ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఐటీ వంటి కేంద్ర శాఖలు బీజేపీ ప్రేరణతో పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా పన్ను డిమాండ్ల రద్దుకు గాను సుదీర్ఘ న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. బీజేపీకి గత కొన్ని సంవత్సరాల్లో వేలాది మంది నుంచి విరాళాలు అందాయని, వారి ఆదాయ పన్నును కూడా లెక్కించాల్సి ఉంటుందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ అన్నారు. బీజేపీ కూడా ఆదాయ పన్ను చట్టాలను బాగా ఉల్లంఘించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విలేకరులతో చెప్పారు. బీజేపీకి 4617 కోట్ల మేరకు పన్ను డిమాండ్ జారీ చేయాల్సి ఉందని ఐటీ శాఖకు రమేష్ విజ్ఞప్తి చేశారు. మరి 4600 కోట్లు కాకుండా వాళ్ళు కూడా వడ్డీలు, చక్ర వడ్డీలు, ఆ వడ్డీలు కూడా కట్టేది ఉంటే దాదాపు వాళ్ళు కూడా 1000 కోట్ల రూపాయలు కట్టాల్సింది. 4600 కాదు, అవసరమైతే వాళ్ళు 5000 కోట్ల రూపాయల వరకు కూడా కట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీలో మాత్రమే టార్గెట్ చేసుకొని బీజేపీ పాలన కొనసాగిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఓటు వేసేది మనము, ప్రభుత్వాలను కూర్చోబెట్టేది మనము ఆలోచించి ఓటు వేసేది ఉంటే ఇట్లాంటివి జరగకుండా. బీజేపీ పార్టీ మీద కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీజేపీ పార్టీ నాయకులు కూడా ఈ విధంగా కట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేయకూడదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరైనా కూడా ఎన్నికలు వచ్చేంత వరకు కాకుండా ముందే క్లియర్గా ఇవాళ ఐటీ పనులు వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కట్టుకోవాలి. డిమాండ్లకు వెనక వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం మేరకు ఆదాయ పన్ను కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన పార్టీలు ఒకవేళ చేయకుండా ఆ ఎన్నికలకు ముందు ఐటీ శాఖ దాడులు చేయడం, ఈడీ దాడులు చేయడం ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేయడం ప్రయత్నం చేయడం మాత్రం సమంజసం కాదు. ఇక తీర్థయాత్ర ముగిసింది. ఇప్పుడు సొంత పార్టీలోకి వస్తున్నా. తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే. నా మాటకు కేసీఆర్ ఎంతో విలువ ఇచ్చారు. బీఆర్ఎస్ను కుటుంబమే నడిపిస్తున్న భావన ప్రజల్లో ఉంది. కొన్ని అంశాలను సరిదిద్దుకోవడంలో పార్టీ దృష్టి పెట్టలేదు. మీడియాతో ఎంపీ కేశవరావు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న ఎంపీ కేకే. చిత్రంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నేడు హస్తం గూటికి కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. మరి కాంగ్రెస్లో చేరిన వేళ కేసీఆర్ కుటుంబంపై రాజ్యసభ సభ్యుడు కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని కుటుంబమే నడిపిస్తుందన్న భావన ప్రజల్లో ఉందని, పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా కేడర్ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని తాను మర్చిపోలేని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటకు చాలా విలువ ఇచ్చారన్నారు. కొన్ని అంశాలను సరిచేసుకోవాల్సి ఉండగా బీఆర్ఎస్ దానిని పట్టించుకోలేదన్నారు. 13 ఏళ్ళు తీర్థయాత్ర ముగిసిందని అనుకుంటున్నానని, ఇప్పుడు తన సొంత గూటికి వస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే తుది శ్వాస వరకు ఉంటానని ఆయన పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నాకు ఎంతో చేసిందని ఆయన తెలిపారు. తాను 55 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నానని, 4 రాష్ట్రాలకు కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జిగా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. తాను CWC మెంబర్గా చేసింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలుగా తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసినామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. మొత్తానికైతే కేసీఆర్ నాకు ఎంతో గౌరవం ఇచ్చిండు కాదు, కేసీఆర్ నాకు తెలిసి వాళ్ళ పార్టీలో ఈయనకు చేయాల్సినంత చేసిండు.
ఆయనకు రాజ్యసభ సభ్య పదవి ఇవ్వడము, మరి పార్టీ జనరల్ అంటే చీఫ్ జనరల్గా పదవి ఇవ్వడము, ఆయన కూతురికి గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ ఇవ్వడము, ఆయన కొడుక్కి కూడా అవకాశాలు ఇవ్వడం, ఇట్లా ప్రతిదీ ఆయన కుటుంబ సభ్యులకి ఆయనకి బీజేపీ బీఆర్ఎస్ ఇయ్యలేనంత గౌరవాన్ని అయితే కేసీఆర్ ఇవ్వగలిగిండు. ఇది క్లియర్. మరి కేశవరావు గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, బిడ్డ కొడుకు ఆయన అందరూ కలిసి మరి కేసీఆర్ను ఎందుకు వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు, అన్ని విషయాలు పక్కన పెడితే కేసీఆర్ పార్టీ తప్ప కేశవరావు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ దగ్గరికి పోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆ రాజ్యసభ పదవి కానీ మిగతా కానీ గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉండకపోయేవి. ఇది క్లియర్. ఎందుకనంటే విపరీతమైనటువంటి పోటీ ఉండు. మరి ఈరోజు ఆయన కూతురు హైదరాబాద్కి మేయర్ కాగలిగింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధైర్యం చేసి ఈరోజు ఆయనకు పదవి, ఆయన కూతురికి పదవి, ఆయన కొడుకు మొత్తం కుటుంబ సభ్యుల్ని ఈరోజు రాజకీయంగా ఎదగనిచ్చింది అని అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యం.